హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 17 వచనములు మార్చి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయో మీ ప్రాణములు వెసుకన్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వాని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిత్రి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకునుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. 16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారిని ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రార్థన చేస్తా. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a blessed thing it is to come into thy presence this evening as young people to gather around thy word and to be strengthened by the fellowship of thy saints. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఈ విధంగా మేము చేరి రాగలిగేటువంటి అవకాశమును యవనస్తులముగా ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు. నీ యొక్క వాక్యము చుట్టూ ప్రభా మేము చేరి వచ్చి ప్రభా దాని ద్వారా బలపరచబడి ఆత్మీయముగా ఎదగగలుగుటకు మాకు అనుగ్రహించినటువంటి సదుపాయమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We thank you, Lord, for feeding us with thy heavenly manna week after week, knowing our desires, our hunger for thy word. ప్రభా నీ వాక్యము కొరకైనటువంటి అక్కర ఆకలి ప్రభు తండ్రి మా అవసరతలు మీరు గుర్తించిన వారై వారం వెంబడి వారము ప్రభు నీ యొక్క మన్నా చేత మీరు మమ్మల్ని పోషించుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు నీ యొక్క వాక్యం ద్వారా ప్రభు తన నేడు కూడా మీరు మాతో మాట్లాడుము. నీ మహిమార్థమే జీవించుటకు సహాయం చేయండి. ప్రభు నీ రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఈ లోకములో నీ కొరకై మేము సాక్షులుగా ఉందుముగాక. ప్రభు మమ్మల్ని నీ యొక్క వాక్యము చేత రూపాంతరము పొందించుము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించుము. ప్రభు మా మధ్యలో పరిశుద్ధాత్మని యొక్క సంచారమును మేము అనుభవించి ప్రభు మేము ప్రభు తని బలపరచబడదుము గాక. ప్రభు నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని అందరినీ మేము తెచ్చుకొనుచున్నాం. వందనములు చెల్లిస్తూ ధన్యకరమైన యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనలో చాలా మందికి పరిచయమైనటువంటి భాగం. యేసు వైపు చూచుచు అనేటువంటి భాగము మనందరికీ చాలా పరిచయమైనటువంటిది. అనేక సార్లు మనము వర్తమానం కూడా విని ఉంటాం.
and speak to us in a new way. కాబట్టి మన యొక్క అక్కరను అనుసరించి దేవుడు నూతనమైన విధానములో మనతో మాట్లాడును గాక. Book of Hebrews is a wonderful book. హెబ్రీ పత్రిక చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. It talks about the superiority and the preeminence of the Son, Lord Jesus Christ. కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకున్నటువంటి ప్రాధాన్యత, ఆయనకున్నటువంటి అత్యున్నతమైన స్థానమును గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. First 10 chapters talk about the superiority or the preeminence of the Lord. మొదటి 10 అధ్యాయములు యేసు క్రీస్తు ప్రభు కలిగినటువంటి ప్రాధాన్యత, అత్యున్నతమైనటువంటి స్థానమును గురించి మాట్లాడుతుంది. So many people in those days started comparing Jesus Christ with any other angel, with any other being, with any other person of great character. ఆ దినాల్లో ఉన్నటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువును దేవదూతలతో అయితే ఏంటి, లేకపోతే ఇతర వ్యక్తులతో అయితే ఏంటి, వేరే సంగతులతో పోల్చి చూసేటువంటి వారు. So the author of Hebrews was condemning them or correcting them and talking about the superiority of our Lord or preeminence of the Lord. అయితే హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభు అందరికంటే అతీతుడని, ఆయన ఎవరితో కూడా పోల్చలేనటువంటి వాడని, అసమానుడనేటువంటి విషయాన్ని, అత్యున్నతముగా ఆయనకున్నటువంటి స్థానాన్ని గుర్తింపజేస్తున్నాడు. In chapter 1, Jesus Christ is superior to all the angels. మొదటి అధ్యాయంలో ఆయన దేవదూతలు అందరికంటే పైనున్నవాడు అని మొదటి అధ్యాయంలో చూస్తాం. In chapter 2, he gives us a superior or great salvation. తర్వాత అత్యున్నతమైనటువంటి రక్షణ అనేటువంటిది రెండవ అధ్యాయంలో చూస్తాం. Chapter 3, he is preeminent or superior to Moses. మూడవ అధ్యాయంలో ఆయన మోషే కంటే గొప్పవాడని చూస్తాం. In chapter 4, he gives us a superior rest than the rest Joshua gave us. తర్వాత నాలుగవ అధ్యాయంలో యెహోషువ ఇచ్చినటువంటి విశ్రాంతి కంటే గొప్ప విశ్రాంతిని ఆయన కలుగజేస్తాడని చూస్తాం. In chapter 5, 6 and 7, he is a superior high priest. తర్వాత 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన అందరికంటే లేకపోతే గొప్ప ప్రధాన యాజకుడని చూస్తాం. Chapter 8, he made a superior covenant than all the Old Testament covenants. 8వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధనల కంటే కూడా ఎంతో శ్రేష్టమైన నిబంధన చేసినట్లుగా 8వ అధ్యాయంలో చూస్తాం. Chapter 9, he serves in a superior sanctuary. తర్వాత 9వ అధ్యాయంలో ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఆయన అత్యున్నతమైన పరిచర్య జరిగించేవాడని చూస్తాం. In chapter 10, we see he offered a superior sacrifice. తర్వాత 10వ అధ్యాయంలో అత్యున్నతమైనటువంటి బలిని అర్పించినట్లుగా చూస్తాం. So the author was telling the superiority of the preeminence above everything. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి ప్రథమ స్థానమును గురించి ఈ 10 అధ్యాయాల్లో చూపిస్తూ ఉన్నాడు. He talks about the deity and the preeminence and the greatness of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గురించి, ఆయనకున్నటువంటి ప్రాధాన్యతను గురించి, ప్రథమ స్థానమును గురించి గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. After explaining everything about the Lord, he was giving us a long list of heroes of faith in chapter 11. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంత దీర్ఘకాలం మాట్లాడిన తర్వాత 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించినటువంటి పెద్ద పట్టిని అక్కడ ఇస్తూ ఉన్నాడు. All the Old Testament heroes of faith were listed here. పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస వీరులందరినీ కూడా మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. Chapter 12 and 13, 12, 13 అధ్యాయాల్లో he talks about how you and I can also be his witnesses. మనము కూడా ఏ విధంగా ఆయన కొరకైన సాక్షులుగా ఉండగలమో ఈ 2 అధ్యాయాల్లో చూడగలుగుతాం. Chapter 12 verse 1, 12వ అధ్యాయం మొదటి వచనంలో, since we are surrounded by so great a cloud of witnesses. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, There is a great cloud of witnesses around us. మన చుట్టూ కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఉంది. And then we also need to run like them. వారి వలె మనము కూడా పరిగెత్తాలి. We also need to be witnesses like them. వారి వలె మనము కూడా సాక్షులుగా ఉండాలి. So Christian life is a progression towards perfection. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది పరిపూర్ణత కొరకైనటువంటి పురోగతిగా చూస్తాం. So after giving this cloud of witnesses, ఈ యొక్క గొప్ప సాక్షి సమూహమును ఆయన ఇచ్చిన తర్వాత now he is asking us also to be that witnesses. మనము కూడా ఆ విధమైన సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు. Chapter 12 verse 1, 12వ అధ్యాయం మొదటి వచనములో, therefore we also, మనము కూడా అనేటువంటి మాట చూస్తాం. because they ran the race, ఎందుకంటే వాళ్ళు పరుగును పరిగెత్తారు, they reached their goal, వారి యొక్క గురిని చేరుకున్నారు, they won the prize, వారు బహుమానం పొందుకున్నారు. because we have so many great witnesses around us, మన చుట్టూ ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నది గనక we need to take encouragement from them, వారి నుంచి మనము ప్రోత్సాహం we తీసుకోవాలి, need to take lessons from them, వారి నుంచి పాఠములు నేర్చుకోవాలి. we also need to run the race, మనము కూడా పరుగు పందెంలో పరిగెత్తాలి. we also need to be witnesses for the people around us in this generation.
generation. ఈ తరములో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మనము సాక్షులుగా ఉండాలి. So from the portion we have read, మనం చదివినటువంటి లేఖన భాగములో we will see three important principles how you and I can be effective witnesses. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి సాక్షులుగా ఎలాగున ఉండగలమో 3 నియమములను ఈ భాగములో మనం చూస్తున్నాం. First of all, మొట్టమొదటిది run the race and reach the goal. కాబట్టి పరుగులో పరిగెత్తి మనము ఆ యొక్క గురిని చేరుకోవాలి. Verse 1 and 2 మొదటి 2 వచనాలు talks about running the race and reaching the goal. అంటే పందెములో పరిగెత్తి గురిని చేరుకోవటం. Verse 3 to 11, 3 నుండి 11 వరకు he says, resist sin, resist not the father. చూడండి, తండ్రిని ఎదిరించకుండా ఆ యొక్క గద్దింపును మనము తృణీకరించకూడదు. Resist sin but resist not the father. చూడండి, మనము ఈ యొక్క పాపమును ఎదిరించాలి కానీ తండ్రిని మనం ఎదిరించకూడదు. Thirdly, మూడవది renew and recharge your spiritual life. Verse 12 to 17. 12 నుండి 17 వరకు మన యొక్క పరిశుద్ధమైన జీవితం లేదా ఆత్మీయ జీవితమును మనము పునరుద్ధరించుకోవాలి. Renew and recharge your spiritual vitality. మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క సంగతులను మనము పురోగాభివృద్ధి లేకపోతే క్షేమస్థితిలోనికి తెచ్చుకోవాలి. So 3 principles. అంటే 3 నియమాలు. Run the race and reach the goal. అంటే మొదటిగా పందెములో పరిగెత్తి గురిని చేరుకోవాలి. Secondly, resist sin and resist not the father. అంటే రెండవది పాపమును ఎదిరించాలి, తండ్రిని ఎదిరించకూడదు. Thirdly, renew and recharge your spiritual vitality. తర్వాత మూడవది మన ఆత్మీయ స్థితిని మనము దాన్ని నూతన పరుచుకుంటూ ఉండాలి. So verse 1 and 2, మొదటి 2 వచనాలు the author was encouraging us to run the race. ఇక్కడ గ్రంథకర్త మనము పందెములో పరిగెత్తాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. Verse 1, మొదటి వచనం, therefore we also మనము కూడా need to run the race. మనము కూడా పందెములో పరిగెత్తాలి. Yes, it is good they all ran the race. వాళ్ళందరూ కూడా పందెములో పరిగెత్తారు, మంచిదే. But it is now our turn to run the race. అయితే ఇప్పుడు పరిగెత్తాల్సిన వంతు మనది. Many times we are very happy when others run the race. అంటే చాలా సార్లు ఇతరులు పరిగెత్తుతూ ఉంటే దాన్ని చూసి ఆనందించి దాంట్లో ఇష్టపడతాం. So any of you are runners here? Anybody ran the marathon running race? ఎవరైనా పందెములో పరిగెత్తిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, అందరు నా బ్యాచే, ఒక్కలే ఉన్నారు బ్రదర్. ఓకే, సో బట్ హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ ద రన్నింగ్ రేస్? అయితే ఎంతమంది పందెంలో పరిగెత్తే వాళ్ళని చూసి ఆనందిస్తారు? ఒలింపిక్ రన్నింగ్ రేస్, ఒలింపిక్స్ ని అందరూ చేతులు ఎత్తా ఉన్నారు. we all watch the race. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళు పరిగెత్తుతుంటే చూస్తాం. when the Olympic games are going on, ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నప్పుడు we sit before టీవీ ముందు కూర్చుంటాం, or యూట్యూబ్ ఛానల్ ముందు గాని we look at our champion, మన ఛాంపియన్ వైపు చూస్తాం. what do we do? ఏం చేస్తాం? go we whistle and clap and shout and go we encourage them. కాబట్టి అక్కడ వాళ్ళు పరిగెత్తుంటే ఇక్కడ నుంచి చప్పట్లు కొట్టి ఈలలేసి మనం ప్రోత్సహిస్తాం. but the Lord is saying, అయితే ప్రభు అంటాడు, not only encouraging, you also need to run the race. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడం కాదు, నీవు కూడా పందెములో పరిగెత్తాలని. So not watching the race but running the race is important. పందెములో పరిగెత్తే వాళ్ళని చూడడం కాదు కానీ పందెములో పరిగెత్తాలి. Many times we read about all these Old Testament saints. చాలా సార్లు మనం పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులను చూస్తాం. We get encouraged by them. వారిని బట్టి ప్రోత్సహించబడతాం. We appreciate them. వారిని మెచ్చుకుంటాం. Oh, what a faith they have. What a faith they have. వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పది. What victories they got. ఎంత విజయాలు సాధించారు. How many miracles they made. ఎన్ని అద్భుతాలు చేశారు. But the Lord is saying, అయితే ప్రభు అంటున్నాడు, now it is your turn. You also need to run the race and win the prize. కాబట్టి మీరు కూడా పందెములో పరిగెత్తి ఆ బహుమానం పొందాలి, అది మన వంతు అని చెప్తున్నాడు. So Christian life is like a running race. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది పరుగు పందెం వంటిది. It is a goal driven life. అది గురిని కలిగినటువంటి జీవితం. So when you run the race, పందెంలో పరిగెత్తేటప్పుడు there is always a goal. ఒక గురిని మనం కలిగి ఉంటాం. You need to go reach the goal. ఆ గురిని మనం చేరుకోవాలి. Then only you can win the prize. అప్పుడు మాత్రమే బహుమానం పొందుతాం. So running race is important because we have a goal before us. మరి మన ముందు గురి ఉంది గనుక పందెములో పరిగెత్తడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. Some people do not have any goals. కొంతమందికి గురులే ఉండవు. Here the Lord's word says, ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడింది, looking unto Jesus, యేసు వైపు చూచుచు, who is author and continuer and finisher of our faith. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు. He is our goal. ఆయనే మన గురి. He is the model of perfection. ఆయన పరిపూర్ణతకు మాదిరి అయి ఉన్నాడు. We need to run towards the spiritual maturity and perfection. ఆత్మీయమైనటువంటి పరిపూర్ణత పరిపక్వతలోనికి మనం పరిగెత్తాలి. What is he doing? ఆయన ఏం చేస్తున్నాడు? He sat down at the right hand of the throne of God. ఆయన దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. He ran the race. ఆయన పందెములో పరిగెత్తాడు with patience, ఎంతో ఓపికతో, with perseverance, ఎంతో సహించి, enduring the cross,
cross, సిలువను సహించి but he reached his goal. ఇప్పుడు ఆయన గురిని He చేరుకున్నాడు. sat on the throne of God. ఆయన దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. That is our goal also. మన యొక్క గురి కూడా అదే. That's why the Lord's word says in Revelation chapter 3 verse 21. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యంలో చెప్పబడింది. Revelation ప్రకటన గ్రంథం chapter 3 3వ అధ్యాయం verse 21. 21వ Shall వచనం. we read together? అందరం కలిసి చదువుదాం. To him who overcomes, I will grant to sit with me on my throne. జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. As I overcame and sat down with my father on his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము I ran the race. నేను పందెములో పరిగెత్తాను. I overcame. నేను జయించాను. I sat with the father. నేను తండ్రి యొద్ద కూర్చున్నాను. I am reigning with the father. నేను తండ్రితో పాటు ఏలుచున్నాను. So you also, కాబట్టి మీరు కూడా when you are victorious, మీరు విజయవంతులైతే you will also sit with me. నాతో కూడా మీరు కూడా కూర్చుంటారు. My dear brothers, that is our goal. ప్రియమైన సోదరులారా, అది మన గురి. Christian life is a goal driven life. మరి క్రైస్తవ జీవితం అనేటువంటిది గురి కలిగిన జీవితం. Many times చాలా as సార్లు young people, యవనస్తులంగా we don't have any goals. మనకు గురిలే ఉండవు. And neither spiritual life nor professional life. ఆత్మీయంగా గురి ఉండదు, తర్వాత భౌతికమైన ఉద్యోగ పరంగా కూడా ఎలాంటి So గురి we need ఉండదు. to have a goal driven life. అయితే మనం గురి కలిగిన జీవితం కలిగి In ఉండాలి. my professional life, ఈ యొక్క ఉద్యోగపరమైనటువంటి we జీవితంలో need to ask the Lord, ప్రభువుని అడగాలి. Lord, what is your will for me? ప్రభువా, నా విషయంలో నీ చిత్తం What ఏంటి? next step I should take? ప్రభువా, నేను ఏమి చేయాలి? How I should move forward? ముందుకు ఎలా వెళ్ళాలి? Reaching goal is not easy. కాబట్టి గురిని చేరుకోవటం అంటే అంత సులభమైన We విషయం need కాదు. to work hard. ఎంతో కష్టపడాలి, We need to strive. ఎంతో పోరాటం We need to endure the cross. సిలువను సహించాలి. Sometimes shame will be there. కొన్నిసార్లు సిగ్గు, అవమానం ఉంటుంది, Sometimes discouragement will be there. నిరుత్సాహం ఉంటుంది, Sometimes disappointments will be there. కృంగుదల ఉంటుంది. In the midst of all of that, వీటన్నిటి మధ్యలో with patient perseverance, ఎంతో సహించి ఓపిక కలిగి we need to reach that goal. ఆ గురిని మనం చేరుకోవాలి. Goal is very important. గురి అనేది చాలా ప్రాముఖ్యం. But the people in this world, ఈ లోకంలో ఉన్న ప్రజలు they don't have any goal. వాళ్ళకి ఎలాంటి గురి ఉండదు. They don't know what they are doing, వాళ్ళు ఏం చేస్తున్నారో why they are తెలియదు, doing. ఎందుకు చేస్తున్నారో తెలియదు. One day I was talking to my neighbor. ఒకసారి మా పక్కింటి వ్యక్తితో మాట్లాడుతున్నాను. So we were chit-chatting on our health issues and all of that. ఆరోగ్యం గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాం. And then he was telling me, ఆయన నాతో చెప్పాడు, సార్ మనం ఎందుకు వచ్చామో తెలియదు, అసలు ఎందుకు వచ్చామో ఎక్కడ తెలియదండి, పోతున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. things are going on. ఆ విధంగా నడుస్తున్నాయి కాబట్టి నడుస్తున్నాయి So we అంటున్నాడు. don't know where we came from. వాడు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు We అంటున్నాడు. don't know where we are going. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. Days are rolling by. వాడు దినాలు గడిచిపోతున్నాయి. And this man who said this, ఈ మాటలు చెప్పిన వ్యక్తి not a common man. ఆయన సామాన్యుడు He కాదు. is a deputy general manager in BSNL. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్. His children are settled abroad. తర్వాత పిల్లలందరూ కూడా అబ్రాడ్ లో ఉన్నారు. Well achieved man. వాడు చాలా బాగా స్థిరపడిన వ్యక్తి. But looking at his outlook about life, అయితే జీవితం గురించి ఆయన అర్థం చేసుకున్న he has విధానం no goal. ఎటువంటి గురి Things లేకుండా are ఉన్నాడు. going on. ఏదో He వెళ్తుందంటే has వెళ్తుందంటున్నాడు. no purpose in life. జీవితంలో ఏ గురి ఉద్దేశం లేనట్లుగా ఉన్నాడు. Many times when we see at young people, యవనస్తులుగా అనేక సార్లు మనం చూసినప్పుడు we ask them, వారిని అడిగినప్పుడు, "Hey, what are you doing this year? ఈ సంవత్సరం ఏం చేస్తావు? What is your goal? నీ గురి ఏంటి? What do you want to achieve?" నీవు ఏం సాధించాలనుకుంటున్నావు? You know what most of the young people reply? అప్పుడు చాలా మంది యవనస్తులు ఏం జవాబు చెప్తారో తెలుసా? అన్న దేవుడి చిత్తం అన్న. దేవుని చిత్తం అన్న అంటారు. I don't want to set any goal. నేనైతే ఏ గురి పెట్టుకోలేదు, ఊరికే తిరుగుతా ఉంటాను, దేవుడు ఎక్కడో చోట తీసుకెళ్తాడు. తిరుగుతా ఉంటే దేవుడు ఎక్కడ దగ్గర తీసుకెళ్తాడు. That is not what God's will is. అయితే దేవుని చిత్తం అలా ఉండదు. See, when we are children, మనం పిల్లలుగా ఉన్నప్పుడు we play one game. ఒక ఆట ఆడేవాళ్ళం. Ringa ringa rose and you know that song, right? Rose and rose, ringa ringa rose and rose. Only you round in the round and round, ringa ringa roses. Only in the round circle you make round. కాబట్టి ఆ గుండ్రంగా తిరుగుతూనే ఆ రింగా రింగా రోజెస్ అని పాట పాడుతున్నట్లుగా ఉంటుంది. No progression. కాబట్టి ముందుకు వెళ్ళేటువంటి స్థితే ఉండదు. So today the Lord is calling us. కాబట్టి ప్రభు మనకు ఇది ఆహ్వానం ఇస్తున్నాడు. Live a goal driven life. కాబట్టి ఒక గురి కలిగిన జీవితం జీవించాలని. For your professional secular life. నీ యొక్క సామాజికమైన స్థిరపడే జీవితంలో. And for your spiritual life also. నీ యొక్క ఆత్మీయ జీవితానికి కూడా గురి. For the spiritual life. ఆత్మీయ The Lord జీవితానికి. is saying Jesus is your model. కాబట్టి ప్రభు అంటాడు యేసు ప్రభు మనకు మాదిరి అని. He is your goal. ఆయనే మనకు గురి. That throne is your goal. ఆ యొక్క సింహాసనమే మన గురి. That crown is your goal. ఆ యొక్క కిరీటం మన గురి. Lord
God wants us to be rulers. కాబట్టి మనము పరిపాలకులుగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. Even in this world also, ఈ లోకంలో కూడా God has got high plan and purposes for us. మన విషయంలో దేవుడు ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్దేశములు కలిగి ఉన్నాడు. When you read Hebrews chapter 20, Deuteronomy chapter 28, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం Lord చదివితే was blessing the Israelites. ఇశ్రాయేలును ప్రభు దీవిస్తున్నాడు. I will always make you a head, not a tail. నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను గాని తోకగా You ఉంచను will అంటాడు. always be at the top, never at the bottom. మీరు ఎప్పుడు పైవాడవుగానే ఉంటావు గాని కింది వాడవుగా You కాదంటాడు. will always lend to the people, not borrow from people. నీవు ప్రజలకు అప్పిచ్చువాడవుగా ఉంటావు గాని అప్పు తీసుకున్నావు అంటాడు. You shall be a blessing unto all the nations in this world. ఈ లోకములో ఉన్న జనులందరికీ నీవు ఆశీర్వాద కారణంగా ఉంటావు అంటాడు. That is our high calling. కాబట్టి ఇది ఉన్నతమైన మన పిలుపు. Oh, my dear brothers, ప్రియమైన సోదరులారా, God has called us with a high call. వాడు ఉన్నతమైన పిలుపు చేత He has ప్రభువును పిలిచాడు. called with a heavenly call. పరలోకపు పిలుపుతో He పిలిచాడు. has called with a holy call. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. To run the race and win the prize. కాబట్టి పందెములో పరిగెత్తి ఆ యొక్క బహుమానం పొందులాగున. That's what Apostle Paul also says. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు, Philippians ఫిలిప్పీ పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 12. 12వ వచనం. Philippians ఫిలిప్పీ పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 12. 12వ All వచనం. together. అందరం కలిసి. Not that I have ఇదివరకే నేను already గెలిచినని అయినను, ఇదివరకే attained, I am సంపూర్ణ already సిద్ధి perfected, పొందితినని అయినను but నేను I అనుకొనట్లేదు press గాని on that I may నేను దేని lay నిమిత్తం hold క్రీస్తు of యేసు చేత which Christ పట్టుబడితినో has దానిని laid hold పట్టుకొనవలనని of me. పొరుగెత్తుచున్నాను. Verse 14. 14వ వచనం. I press toward the goal for the prize of the upward call of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరుగుచున్నాను. I press on toward the goal గురి యొద్దకు పరిగెత్తుచున్నాను for అంటాడు. the prize. బహుమానం పొందవలనని. That is a heavenly upward call Lord has given me. కాబట్టి ప్రభు నాకు ఇచ్చినటువంటి పరలోకమైన ఉన్నతమైన పిలుపు అంటాడు. I have not yet perfected, నేను ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు, but I am pressing on. అయితే నేను పరిగెత్తడానికి I am moving వేగిరపడుతున్నాను. forward, నేను ముందుకు వెళుతున్నాను, forgetting what is behind వెనక ఉన్నవి మరిచిపోయి and reaching towards what are the things ahead. నేను ముందున్న వాటి కొరకై I వేగిరపడుతున్నాను. press on toward the goal. ఆ గురిని చేరుకోవటానికి వేగిరపడుతున్నాను My అంటాడు. dear brothers, you and I need to have the same desire. ప్రియమైన సోదరులారా, నీకు నాకు ఇదే కోరిక, గురి కలిగి ఉండాలి. We should ask the Lord, ప్రభుని అడగాలి, Lord, what is your goal for my life? ప్రభువా నా జీవితము కొరకైన నీ గురి ఏంటి? In secular aspect and spiritual aspect. సామాజికంగా తర్వాత ఆత్మీయంగా కూడా. So Christian life is a goal driven life. క్రైస్తవ జీవితము గురి కలిగిన జీవితం. And Christ is a model of our perfection. మన యొక్క పరిపూర్ణతకు క్రీస్తే మాదిరి. And you run the race with faith. విశ్వాసము చేత పందెములో మనం పరిగెత్తాలి. That's why in Hebrew chapter 12, అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో he says, after seeing these cloud of witnesses, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముతో ఉండటం మనం చూసిన because తర్వాత they ran the race with faith, వారు విశ్వాసము చేత పందెములో పరిగెత్తారు గనక you also run the race with faith. మనము కూడా విశ్వాసముతో ఆ పందెములో పరిగెత్తాలి. Someone expanded faith like this. విశ్వాసమును ఎవరో ఈ విధంగా వివరించారు. Faith means FAITH, forsaking all I trust him. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచిన దానిని బట్టి మిగిలినవన్నీ కూడా నేను విడిచిపెడుతున్నాను. Forsaking all I trust him. నేను ఆయన యందు నమ్మకం ఉంచుతున్నాను కనుక మిగిలినవన్నీ కూడా నేను విడిచిపెడుతున్నాను. I only trust him. ఆయనను మాత్రమే నమ్ముతున్నాను. When you put your faith in him, మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు in his purposes, ఆయన యొక్క ఉద్దేశములలో, in his plans, ఆయన యొక్క ప్రణాళికలలో the Lord will help you to reach the goal. ప్రభువు గురి చేరుకోవడానికి సహాయం చేస్తాడు. So put your faith in the sovereignty of the Lord. దేవుని యొక్క సార్వభౌమ అధికారము మీద మనము విశ్వాసం ఉంచాలి. Put your faith in the plans and purposes of God. దేవుని యొక్క ఉద్దేశములు ప్రణాళికల పైన మన విశ్వాసం ఉండాలి. Lean on to him. ఆయన మీద ఆనుకోవాలి. He is the author, continuer and finisher of our faith. ఆయన దాని యొక్క కర్త, దానిని కొనసాగించేవాడు, దాన్ని ముగించేవాడు. Verse 2, రెండవ వచనం, looking unto Jesus, the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. So with faith we should run. కాబట్టి విశ్వాసము చేత మనం పరిగెత్తాలి. With a goal we should run. ఒక గురి కలిగి పరిగెత్తాలి. Christian goal is to grow into his holiness, into his likeness. క్రైస్తవ గురి ఏంటంటే ఆయన యొక్క రూపంలోనికి చేరటము, తర్వాత గురిని చేరుకోవటమే. We need to look into him. ఆయన వైపు చూడాలి. And imitate him. ఆయనను అనుకరించాలి. And follow him. ఆయనను వెంబడించాలి. He is our goal. ఆయన మనకు
మాదిరి. He is the model of perfection. ఆయన పరిపూర్ణతకు మాదిరి. Don't look at others. ఇతరులను చూడక్కర్లేదు. When you look at others, ఇతరులను చూస్తే you will be discouraged. నిరుత్సాహం You will వస్తుంది, be disappointed. కృంగుదల వస్తుంది. They have their own failures. వాళ్ళకు వాళ్ళ పతనాలే వాళ్ళకు They have ఉంటాయి, their own weaknesses. వాళ్ళ బలహీనతల్లో ఉంటారు. We should never blindly follow anybody other than Jesus Christ. యేసు ప్రభువును మినహాయించి మరి ఎవరిని కూడా గుడ్డిగా మనము వెంబడించకూడదు. That's why after listing down all the heroes of faith, అందుకే విశ్వాస వీరుల గురించినటువంటి ఆ పెద్ద పట్టినిచ్చిన తర్వాత now he says, ఇప్పుడు అంటాడు, look unto Jesus. యేసు వైపు He చూడాలని. is your model. ఆయన మనకు He మాదిరి, is your example. ఆయన మనకు ఉదాహరణ, He is your goal. ఆయనే మన గురి. Many times చాలా సార్లు we idolize a person. ఒక వ్యక్తిని మనము మాదిరిగా పెట్టుకుంటాం, We worship them. వాళ్ళను ఆరాధిస్తా We ఉంటాం, imitate them. వాళ్ళని అనుకరిస్తాం, We try to talk like them. వారి వల్లే మాట్లాడగొడతాం. We follow them on Twitter. ట్విట్టర్ లో వాళ్ళని ఫాలో అవుతాం, We follow what all they are doing. వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అవే చేస్తాం. When you follow a man, ఒక వ్యక్తిని మనం అనుసరిస్తే you will fail. ఖచ్చితంగా ఓడిపోతాం. If not today, tomorrow. ఒకవేళ ఈ రోజు కాకపోయినా రేపైతే ఓడిపోతాం. So many great men of God we have seen in the history, చరిత్రలో చాలా గొప్ప వ్యక్తులను చూసాం, who have done great works for the Lord. ప్రభు కొరకై గొప్ప కార్యములు చేసినటువంటి But వారు. they have their own weaknesses. అయితే వాళ్ళలో వాళ్ళకు బలహీనతలు ఉన్నాయి. And people, when you blindly follow these worldly people, అయితే లోకస్తులను మనం గుడ్డిగా నమ్మినట్లయితే, even if they are our own brothers, sisters and great spiritual people, ఒకవేళ ఆత్మీయంగా వాళ్ళు మన సహోదర సహోదరులే అయి ఉండి చాలా గొప్ప ఆత్మీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా they are not the idol. వాళ్ళు విగ్రహాలుగా ఉండకూడదు. They should not be our role models. వాళ్ళు మనకు మాదిరిగా ఉండకూడదు. So that's why the divisions in Corinthian church came. అందుకే కొరింథీ సంఘములో విభేదాలు వచ్చాయి. 1 Corinthians chapter 1 verse 12 and 13. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాల్లో, And this one person says, I am of Paul. Another one says, I am of Apollos. Another one says, I am Cephas. And the fourth one says, I am of Christ. ఒకడేమో నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరియు ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. Who are these people? ఎవరు వీరు? These are strong pillars of the beginning apostolic church. చూడండి, అపోస్తలుల కాలంలో ఆ సంఘములో ఉన్నటువంటి వీళ్ళు పునాది కలిగినటువంటి పెద్దలుగా ఉన్నారు, Great people. గొప్పవాళ్ళు. But they, the believers, అయితే విశ్వాసులు they started following them rather than following Jesus. యేసు ప్రభువును వెంబడించడానికి బదులుగా వ్యక్తులను వెంబడించారు. That is why the divisions came. అందుకే విభేదాలు వచ్చాయి. So as young people, అందుకే యవనస్తులముగా we should get away from fan following. కాబట్టి ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేటువంటి దాని నుంచి మనం తప్పించబడాలి. Look unto Jesus. యేసు ప్రభువును చూడాలి. God's word says, దేవుని వాక్యం అంటుంది, they looked unto him and they were radiant. కాబట్టి వాళ్ళు ఆయన వైపు చూసినప్పుడు వాళ్ళ మీదకి వెలుగు ప్రకాశించింది. Chapter 34 verse 5 Psalm. కీర్తనలు 34:5. Psalm 34 verse 5. కీర్తనలు They 34:5. looked unto him and were radiant. వాళ్ళు ఆయన వైపు చూసినప్పుడు వారికి వెలుగు కలిగాను. When you look unto him, ఆయన వైపు చూసినప్పుడు you will be radiant. మన మీదకి వెలుగు ప్రకాశింపజేయబడుతుంది. Matthew chapter 17 verse 8. మత్తయి సువార్త 17:8. When they looked up, they saw no one except Jesus. వారు తేరి చూసినప్పుడు యేసును తప్ప ఎవరును వారికి కనపడలేదు. We need to come to that experience. అంటే ఆ అనుభవంలోనికి మనం రావాలి. We see Jesus, none other. కాబట్టి యేసు ప్రభును తప్ప మరి ఎవరిని మనం చూడకూడదు. So run the race with a goal. అంటే గురి కలిగి మనం పందెములో పరిగెత్తాలి. And run with faith. విశ్వాసముతో పరిగెత్తాలి. Run as Jesus as your goal. కాబట్టి యేసు ప్రభును గురిగా పెట్టుకొని మనము పరిగెత్తాలి. Run with endurance and patience. ఓపికతో సహనముతో మనం పరిగెత్తాలి. So it is very important. ఇది చాలా When ప్రాముఖ్యం. you are running the race, పందెంలో it పరిగెత్తేటప్పుడు is not easy. ఇది సామాన్యము కాదు. And that's why here the author says, గ్రంథకర్త అంటాడు, let us lay aside every weight. Verse 1. మొదటి వచనములో ప్రతి భారమును పక్కన పెట్టి The sin that so easily ensnares us. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి Enduring the cross. సిలువను సహించు Despising the shame. అవమానం నిర్లక్ష్యపెట్టి. That is how we should run the race. ఆ విధంగా మనము పందెములో పరిగెత్తాలి. So as young people, యవనస్తులముగా the first step towards becoming an effective witness, ఒకటి ప్రభావితమైనటువంటి సాక్షులుగా కావాలంటే మొదటి నియమము, we need to run the race and reach the goal. పందెములో పరిగెత్తి గురిని చేరుకోవాలి. Secondly, రెండవది, resist sin, resist not the Father. పాపమును ఎదిరించాలి, తండ్రిని ఎదిరించకూడదు. Resist sin and defy
defilement. చూడండి, పాపమును అపవిత్రతను ఎదిరించాలి, Resist discouragement. నిరుత్సాహమును ఎదిరించాలి. So as we grow in our spiritual life, ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు there is sin that easily entangles us. చూడండి, సులభముగా పాపములు చేసేటువంటి ఆ సంగతులు మనలను పట్టివేస్తాయి. That makes us ineffective. అవి మనలను ప్రభావితము కోల్పోయేలాగా చేస్తాయి, That makes us get defeated. మనలను ఓడిపోయేలాగా చేస్తాయి. So here the author says, ఇక్కడ గ్రంథకర్త let us అంటాడు, lay aside every weight, every sin that easily ensnares us. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి అంటాడు. So for a believer, ఒక విశ్వాసిగా what makes him or her ineffective? ఎవరిని ప్రభావము లేకుండా చేస్తాయంటే Small sins, చిన్న చిన్న పాపములు, not the big sins. పెద్ద పాపములేం కాదు. So anybody here is a murderer? ఇక్కడ ఎవరైనా నరహత్య చేసి వచ్చి కూర్చున్నారా? ఎవరు లేరు. మనం అందరం బిలీవర్స్. మనందరం విశ్వాసులు. We don't commit big sins. కాదు, పెద్ద పెద్ద పాపాలు ఎవరం చెయ్యం. Anybody robbed ATM? ఎవరైనా ఏటీఎం పగలగొట్టొచ్చారా? No, we don't do such sins. అలాంటి పాపాలు చెయ్యం. We make small sins. కాబట్టి చిన్న చిన్న పాపాలు చేస్తాం. What are those small sins that easily ensnare us? కాబట్టి ఏవి ఎలాంటి చిన్న చిన్న పాపాలు మనల్ని చిక్కులో పెడతాయి? Mobile chatting. మొబైల్ చాటింగ్. That is, it doesn't look like a sin, అది పాపములాగా కనపడదు, but it wastes all your time. అయితే మన సమయం అంతా వృధా చేస్తుంది, It wastes all your energy. మన శక్తి అంతటిని కోల్పోయేలాగా It చేస్తుంది, makes your mind dull. మన యొక్క మనసు లేకపోతే మైండ్ పని చేయకుండా చేస్తుంది. After you watch YouTube, ఆ యూట్యూబ్ చూసిన తర్వాత బుర్ర ఏం పని చేయదు, బుర్ర ఇంకేం పని చేయదు, బాడీ డల్ అయిపోతుంది. బాడీ అంతా డల్ అయిపోతుంది. అది ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏమైందిరా అనుకుంటాం. అటు ఇప్పుడు దాకా బాగున్నాడు కదా, ఏమైంది అనుకుంటారు. చిన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపం. అటు ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టు పాపములు. These are the things that are making us ineffective today. కాబట్టి నేటి దినాల్లో ఇవి మనలో ప్రభావం లేకుండా చేస్తున్నాయి. We are not committing big sins, పెద్ద పాపములు ఏం చేయడం but లేదు, the small sins అయితే చిన్న పాపములు make us fail, మనలను తప్పిపోయేలాగా make చేస్తున్నాయి, us falter, మనలను పడిపోయేలాగా make us చేస్తున్నాయి, ineffective. ప్రభావం లేకుండా That's చేస్తున్నాయి. why many of us are not able to reach the goal, అందుకే చాలా మంది మనం గురి చేరుకోలేకుండా, not because of big sins, పెద్ద పాపములను బట్టి కాదు, but because of small sins. చిన్న చిన్న పాపములను That's బట్టి. what the word of God says. అందుకే దేవుని వాక్యం అంటుంది, This is a small sin that easily ensnares us. కాబట్టి మనలను సులువుగా చిక్కులబెట్టు పాపములు. So everybody has a different type of problem. అంటే మనలో ప్రతి ఒక్కరికి వేరు వేరు సమస్యలు ఉంటాయి, Small sins. చిన్న చిన్న పాపం. Nobody else knows. ఎవరికి తెలియకపోవచ్చు, Even your parents don't know. బహుశా తల్లిదండ్రులకు తెలియదు, Your friends don't know. మీ స్నేహితులకు తెలియదు, Elders don't know. పెద్దలకు తెలియదు, Your church mates don't know. బహుశా సంఘానికి వచ్చే వాళ్ళకి Nobody తెలియదు, knows. ఎవరికి తెలియదు. Because it's a small sin. చిన్న చిన్న పాపములే, Some small laziness, బహుశా చిన్న సోమరితనం, small jealousy, లేదంటే అసూయ, small lust, చిన్న ఇచ్చ కోరిక, small bad relationship, చెడ్డ సహవాసం, some bad habit. లేదంటే చెడ్డ అలవాటు, Nobody knows. ఎవరికి తెలియదు. Even if they know also, they say, it's a small chota sin. ఒకవేళ ఎవరికైనా తెలిసినా కూడా ఇది చిన్నదేలేండి అంటాం. But that small sin అయితే అలాంటి చిన్న పాపం that ensnares us, మనలను చిక్కులో పెట్టేస్తుంది, entangles us, మనల్ని పట్టివేస్తుంది, pulls us down. మనల్ని కిందికి How లాగేస్తుంది. many young people we have seen that they have ruined their careers, ruined their spiritual life because of this small sin. ఎంతమంది యవనస్తులు ఇలాంటి చిన్న చిన్న పాపములలో చిక్కుకొని పోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకున్న వాళ్ళని మనకి ఎంతమంది తెలియదు. That's why God's word says, అందుకే దేవుని వాక్యం అంటుంది, resist the sin. పాపమును ఎదిరించాలి. You have not resisted sin till you bloodshed. ఆ రక్తము కారణంతగా ఇంకా పాపమును ఎదిరించలేదు So అంటాడు. you have not come to that level. కాబట్టి అంత స్థితికి మనం రాలేదు. Living for the Lord, ప్రభు కొరకు జీవించి even to shed blood for the Lord. ప్రభు కొరకు రక్తము కారణంతగా అంత మెచ్యూరిటీకి మనం ఇంకా రాలే, ఇంకా అంత స్థాయికి ఎదగలేదు, ఇంకా స్టెప్ 1 లోనే ఉన్నాం. ఇంకా మొదటి మెట్టులోనే ఉన్నా. Resist the sin. వాడు పాపమును ఎదిరించాలి. Small sins, చిన్న చిన్న పాపములు those needs to be cut off and taken out, pruned from our lives. వాడు మన జీవితంలో అవన్నీ కూడా కత్తిరించి వేయబడాలి. Small discouragement. చిన్న చిన్న నిరుత్సాహములు. That's what God's word says. దేవుని వాక్యం అదే Verse అంటుంది. 3, 3వ వచనం, lest you become weary and discouraged in your souls. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. You get discouraged. మనకు విసుగు వస్తుంది. You get because of your sin, మన పాపములను బట్టి, because of your failures, మన పతనములను బట్టి you get discouraged. నిరుత్సాహం వస్తుంది. That's why God's word says, అందుకే దేవుని వాక్యంలో ఉంది, resist discouragement. నిరుత్సాహమును మనం ఎదిరించాలి. Discouragement is a deadly weapon in the hands of
Satan. సాతాను యొక్క చేతిలో నిరుత్సాహం అనేటువంటిది బలమైన సాధనం. So many young people, చాలా మంది they యవనస్తులు go through this discouragement. ఈ నిరుత్సాహం గుండా They వెళుతుంటారు, work hard. చాలా They కష్టపడతారు. write the competitive exams. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు. Sometimes they don't clear in the first attempt. మొదటి అటెంప్ట్ లో వాళ్ళు బహుశా దాన్ని సాధించలేకపోవచ్చు. Suddenly the discouragement comes. వెంటనే నిరుత్సాహం వస్తుంది. They don't feel like studying. ఇంకా చదవబుద్ధి కాదు, They don't feel like coming to the house of God. దేవుని ఇంటికి రాబుద్ధి They కాదు, don't feel like talking to anyone. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. So they become, they go into a cave experience. కాబట్టి ఇప్పుడు ఏదో గుహ లాంటి అనుభవం గుండా వెళ్తుంటారు, Disconnect with everybody in the world. ఇంకా ఎవరితో వాళ్ళు సంబంధం లేకుండా ఉంటారు. That's how they ruin their lives. ఆ విధంగా జీవితాలను పాడు చేసుకుంటారు. So that is why అందుకే God's word says, దేవుని వాక్యం అంటే resist discouragement from your life. నీ జీవితంలో నిరుత్సాహం ఎదిరించు, Resist sins that easily entangles you. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును, చిన్న పాపములను కూడా విడిచిపెట్టాలి, ఎదిరించాలి. Resist the bitter root that may spring up in your life. అంటే నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి చేదైన మొలకను కూడా దానిని ఎదిరించాలి. Verse 15 he talks about the bitter root. చూడండి 15వ వచనములో అక్కడ చేదైన వేరు గురించి మాట్లాడతాడు. Small bitter roots. కాబట్టి చిన్న చిన్న చేదైన వేర్లు, Small sins. చిన్న చిన్న పాపములు, Some hidden sins. దాచబడిన రహస్యమైన పాపం, Secret sins. రహస్యమైన పాపములు, They all make us ineffective. ఇవన్నీ కూడా మనలో ప్రభావం లేకుండా చేస్తాయి. All these attractions and temptations, ఈ యొక్క ఆకర్షణలు, శోధనలు అన్ని కూడా that is part and parcel of growing life. కాబట్టి మనం ఎదిగేటువంటి జీవితంలో, మన జీవితంలో ఒక భాగం. They all come. ఇవన్నీ కూడా Nobody is ఎదుర్కోవాల్సిందే. exempted. Nobody has jet security from these sins. ఈ పాపాల నుంచి ఎవరికి మినహాయింపు లేదు, ఎవరు కూడా భద్రపరచబడలేరు. We all need to fight them. ఖచ్చితంగా వాటిని ఎదుర్కొని We పోరాడాల్సిందే, need to resist them. వాటిని And ఎదిరించాల్సిందే. the Lord will help us. ప్రభు మనకు సహాయపడతాడు. So every time a temptation comes, ప్రతిసారి శోధన వచ్చినప్పుడల్లా we కూడా need to ask the Lord, ప్రభుని అడగాలి, Lord, give me victory against this discouragement. ప్రభు ఈ నిరుత్సాహం మీద నాకు విజయము Give me దయచేయండి, victory against this temptation. ఈ శోధన పైన నాకు విజయము Give దయచేయండి, me victory about this small secret sin that is ensnaring me. నన్ను చిక్కుల్లో పడేసేటువంటి ఈ చిన్న శోధన మీద నాకు విజయము దయచేయండి. Like that we need to get victory day after day. ఆ విధంగా దినం వెంబడి దినము మనం విజయమును పొందుకోవాలి. And resist not the Father. తండ్రిని మనం ఎదిరించకూడదు. That's what God's word says. అదే దేవుని వాక్యంలో ఉంది. Verse 5. 5వ వచనం, Do not despise the chastening of the Lord, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, nor be discouraged when he rebukes you. ఆయన నేను గద్దించినప్పుడు విసుకకుము. Because he loves you, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనక he chastens you. మనలను శిక్షిస్తాడు, He corrects us. ఆయన మనలను సరి He చేస్తాడు, disciplines ఆయన us. మనల్ని క్రమశిక్షణలోకి తెస్తాడు. Do not resist him. ఆయనను మనం ఎదిరించకూడదు, Love him. ఆయనను ప్రేమించాలి, Obey him. ఆయనకు విధేయత చూపించాలి, Follow him. ఆయన వెంబడించాలి. That is where there is victory. అప్పుడే మనకు విజయం వస్తుంది. So many times చాలా సార్లు God chastens us. ప్రభు మనల్ని శిక్షించినప్పుడు, When the Lord disciplines us, మనల్ని క్రమశిక్షణలోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు what do? ఏం చేస్తాం? We turn away from God. ప్రభు నుంచి మనము తొలగిపోతాం, We get discouraged. నిరుత్సాహపడతాం. Why the Lord is doing this for me? ఎందుకు దేవుడు నా విషయం ఇలా చేస్తున్నాడు? The Lord is disciplining you. ప్రభు మనల్ని క్రమశిక్షణలోనికి God's తెస్తుంటే word says దేవుని వాక్యం He అంటది, is treating you like sons. కుమారుల వలె ఆయన మనలను గురించి ఆలోచిస్తున్నాడు He అని is లెక్క. bringing you into His maturity. ఆయన యొక్క పరిపక్వతలోనికి తెస్తున్నాడు. He wants you to be more and more fruitful. నీవు ఇంకా అధికంగా ఫలించాలని దాని ఉద్దేశం. He wants you to be more and more effective. నీవు ఇంకా ప్రభావం కలిగిన వ్యక్తివిగా ఉండాలని. That's why all the unwanted things He will take away. అందుకే అనవసరమైనటువంటి సంగతులన్నీ కూడా తొలగింపజేస్తున్నాడు. Chastening process is important in Christian life. మరి క్రైస్తవ జీవితంలో శిక్ష చేయటం అనేటువంటిది చాలా తప్పనిసరి. So what is chastening by the fathers? తండ్రి చేత శిక్షించబడటం అంటే ఏంటి? Even in our earthly homes also, అంటే మన భూసంబంధమైన తండ్రుల విషయంలో కూడా they chasten us. వాళ్ళు మనల్ని శిక్షిస్తారు. Not to punish us, not to put us down, మనలను మనకు నష్టం కలగజేయడానికి కాదు, but to for our benefit, మన యొక్క క్షేమం కొరకు, so that we can grow in all aspects of life. మన జీవితంలో అన్ని విభాగాల్లో మనము విజయం పొందటానికి. We chasten only our sons, we don't chasten the neighbors. చూడండి, మన పిల్లలనైతేనే మనము క్రమశిక్షణలోనికి తేవడానికి శిక్షిస్తాం, కానీ పక్కింటి పిల్లల్ని చేయం కదా. In front of my house, మా ఇంటికి ఎదురుగా there is a watchman staying there. వాచ్మెన్ ఉంటాడు, They have their children. వాళ్ళ పిల్లలు ఉంటారు, They make all kind of noisy things. వాళ్ళన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. వాళ్ళేం గద్దించు నేను, వాళ్ళని వెళ్ళి నేనేం గద్దించాను, వాడు నా కొడుకు కాదు కదా, నా కొడుకు కాదు పోతే కదా. పోనీ.
ఏమైతే నాకేంటి? So whom do I chasten? అయితే ఎవరిని I శిక్షిస్తాను? chasten my sons. నా కుమారుని. I want them to grow. ఎందుకంటే వాళ్ళు I ఎదగాలి, want them to be victorious. వాళ్ళు విజయం I సాధించాలి, want them to be effective witnesses వాళ్ళు for the Lord. ప్రభావితమైనటువంటి సాక్షులుగా ప్రభు కొరకు That is the ఉండాలి. same thing the Lord is doing. అదే ప్రభు మన విషయంలో When the చేస్తున్నాడు. Lord is correcting you, ప్రభు మనల్ని సరి that చేస్తున్నప్పుడు means Lord is preparing you for higher tasks. కాబట్టి ఉన్నతమైన పనుల కొరకై సిద్ధపరుస్తున్నాడు అని So అర్థం. chastening means what? శిక్షించడం అంటే అర్థం ఏంటి? When the parents, ఆ తల్లిదండ్రులుగా when they chasten, వాళ్ళు శిక్షించినప్పుడు what is a general thing we do? సాధారణంగా ఏం చేస్తాం? They want something, వాళ్ళకి ఏదో కావాలి, we don't give them. మనమేమో ఇవ్వము. The small kid is there, LKG kid. ఎల్కేజీ చిన్న They పిల్లవాడు want a knife. వాళ్ళ కత్తి కావాలనుకో, I want to play with the knife. నేను కత్తితో ఆడుకుంటాను అన్నాడు We అనుకో. can't give them knives. ఇప్పుడు వాళ్ళ కత్తి ఇవ్వలేం. If we give the knife because the child is crying, ఇప్పుడు ఆ బాబు ఏడుస్తున్నాడని కత్తి ఇస్తే what happens? ఏం చేస్తాడు? We all know what will happen. ఏమవుతుందో తెలుసు మనకి. So we give them what is needed at that age, at that maturity. ఆ వయసుకు ఏమి అవసరమో ఆ యొక్క జ్ఞానాన్ని అనుసరించి మనం ఇస్తాం. Many of the young people, చాలా మంది యవనస్తులు they fight against their parents. వాళ్ళ తల్లిదండ్రులకు విరోధంగా పోరాడతారు, లేకపోతే కొట్లాడతారు. I know everything. నాకు అన్ని తెలుసు, I want to do this. నేను ఇది My friends are చేయాలనుకుంటున్నాను, doing this. నా స్నేహితులందరూ ఇది You don't చేస్తున్నారు, know anything. నీకేం తెలియదు, You are an old man. నువ్వు ముసలోనివి, You don't know technology. నీకు టెక్నాలజీ You don't అంటే know what is happening in US. యుఎస్ లో ఏం జరుగుతుందో So we తెలియదు. tell all these stories to our parents. తల్లిదండ్రులకి ఇవన్నీ చెప్తుంటా, But the parents know much better than us. అయితే మనకంటే ఎక్కువ మన They తల్లిదండ్రులకు have తెలుసు, experience. వాళ్ళకి అనుభవం ఉంది, A lot of spiritual maturity. ఆత్మీయమైనటువంటి ఒక జ్ఞానం ఉంది. When your earthly parents say something no to you, ఒకవేళ మీ భూ సంబంధమైన తల్లిదండ్రులు ఇది కాదు వద్దు అని చెప్పినప్పుడు you need to obey. దానికి విధేయత You need to చూపించాలి, learn. You నేర్చుకోవాలి, need to wait. కనిపెట్టాలి. That means they are chastening you for your better. అంటే నీ క్షేమము కొరకై వాళ్ళు నిన్ను Same శిక్షిస్తున్నారు, thing the Lord is గద్దిస్తున్నారు. also doing. ప్రభు కూడా ఇదే చేస్తున్నాడు. So Lord, when the Lord chastens you, that means He does not give you what you want. కాబట్టి ఒకవేళ ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అంటే బహుశా నీకు కావాల్సింది ఆయన ఇవ్వడం లేదేమో. You have some desire. ఆయనకేదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, I have some desire. నాకేదో ఒక కోరిక ఉంది, I want to become IAS. నేను ఐఏఎస్ The కావాలని. Lord says, wait. ఆ ప్రభు అంటాడు ఆగంటాడు, And then I am discouraged. అప్పుడు నాకు నిరుత్సాహం I వస్తుంది. want to get married to such a beautiful girl. నేను ఇలాంటి అందమైన అమ్మాయికి వివాహం But the చేసుకోవాలి. Lord says, no, she is a heathen girl. You cannot marry. అయితే ప్రభు అంటాడు ఆమె అన్యురాలు, నువ్వు వివాహం చేసుకోలేవని. And then I say, no, God is not agreeing to my desires. నా కోరికలకు దేవుడు ఒప్పుకోవటం లేదు అని అంటాం. So many people have gone away from the Lord because of their own desires which are against the will of God. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళు అనేక మంది యవనస్తులు వారి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు My ఉన్నారు. dear brothers, ప్రియ today సహోదరులారా, when the Lord is chastening you, ప్రభు నిన్ను when the శిక్షిస్తున్నప్పుడు, Lord says no to you, ప్రభు నీకు వద్దు కాదు అని when the చెప్తున్నప్పుడు, Lord says wait for you, ప్రభు నిన్ను కనిపెట్టాలని ఆగు అని చెప్తున్నప్పుడు, do not resist Him. కాబట్టి ఆయన ఎదిరించవద్దు, Do not get discouraged. నిరుత్సాహపడవద్దు, Do not lose heart. నీవు కృంగిపోవద్దు. Wait upon Him. ప్రభు కొరకు కనిపెట్టు, Listen to Him. ఆయన మాట విను, Lean on to Him. ఆయనకు ఆనుకో. And the Lord will bring you to fullness in His due time. తన స్వంత సమయములో దేవుడు నిన్ను ఆ యొక్క సంపూర్ణతలోనికి తెస్తాడు. The first principle, మొదటి నియమము, run the race and reach the goal. కాబట్టి పందెములో పరిగెత్తి గురిని చేరుకోవటం. Secondly, రెండవది, resist the sin, resist not the Father. పాపమును ఎదిరించాలి, తండ్రిని కాదు. Thirdly, మూడవది, renew and recharge your spiritual life. ఆత్మీయమైనటువంటి జీవితమును నూతన పరుచుకోవాలి. Chapter 12, 12వ verse అధ్యాయం 12 to 17. 12 నుండి 17 వరకు He is talking about renewing our life. మన జీవితమును ఏ విధంగా నూతన పరుచుకోవాలో చెప్తున్నాడు. He says, strengthen the hands which hang down. Verse 12. 12వ వచనంలో, వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. And make straight paths for your feet. సడలిన మోకాళ్లను బలపరచుడి. There are 3 body parts here. ఇక్కడ 3 శరీర భాగాలు ఉన్నాయి. Hands, చేతులు, knees, మోకాళ్ళు, and feet. తర్వాత కాలు, The పాదములు. Lord is saying, ప్రభు అంటాడు, strengthen your hands. నీ యొక్క చేతులను బలపరచాలి. Strengthen your knees. తర్వాత మోకాళ్లను బలపరచు. Strengthen your feet. తర్వాత పాదములను బలపరచు. If you want to reach the goal, గురిని if చేరుకోవాలంటే, you want to win the prize, బహుమానము గెలుచుకోవాలంటే, if you want to live for His glory, ప్రభు మహిమార్థమై జీవించాలంటే, renew yourself spiritually. ఆత్మీయముగా నీవు నూతన పరుచుకోవాలి. Strengthen the hands that hang down. కాబట్టి వడలిన చేతుల వంటివి బలపరచబడాలి. The knees have become feeble.
సడలిన మోకాళ్ళు, The feet have become weak. తర్వాత పాదములు బలహీనమయ్యాయి, Strengthen them. వాటిని బలపరచుకోవాలి. What is the Lord saying here? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? Strengthen your hands. నీ చేతులు బలపరచుకో. The hands speak about the work of the Lord. అండి చేతులు అంటే ప్రభు యొక్క పనిని గురించి The Lord మాట్లాడుతున్నాయి. is saying, ప్రభు అంటున్నాడు work hard. కష్టపడి పని Work చేయాలని. hard in the vineyard of the Lord. దేవుని యొక్క ద్రాక్షావనంలో కష్టించి పని చేయి. Ask the Lord. ప్రభుని అడగాలి, Lord, strengthen my hands. ప్రభు నా చేతులు I బలపరచు. want to work in your kingdom. నీ యొక్క రాజ్య విస్తరణలో పని I చేయాలనుకుంటున్నాను. want to work in your house. నీ యొక్క ఇంటిలో పని I చేయగోరుతున్నాను. want to do gospel work. నేను స్వార్థ పరిచర్య Whatever the work చేయాలనుకుంటున్నాను. you give to me, ప్రభు నువ్వు నాకు ఏ పని ఇస్తే అది I చేస్తా. will faithfully do the work. నమ్మకంగా పని జరిగిస్తాను. So all of us మనందరం కూడా we should have that desire. అలాంటి కోరిక కలిగి ఉండాలి. Lord, give strengthen my hands to Prabhu- do thy work. ప్రభు నీ పని చేయనట్లుగా నా చేతులను బలపరచుము. Secondly, రెండవది, the Lord says strengthen my knees. సడలిన మోకాళ్ళను బలపరచు. So knees, మోకాళ్ళు అంటే they talk about our prayer life. మన యొక్క ప్రార్థనా జీవితం గురించి If మాట్లాడుతున్నాయి. you want to win the goal, ఆ గురిని మనము గెలవాలంటే, you want to win the prize, ఆ బహుమానంను గెలవాలంటే, reach the goal, గురిని చేరుకోవాలంటే knees must be working. ఆ మోకాళ్ళు పని చేసేవిగా ఉండాలి. That talks about our prayer life. అంటే మన ప్రార్థనా జీవితం గురించి How మాట్లాడు. much talented we are, మనం ఎంత తలాంతులు కలిగిన how much వాళ్ళమైనా, great we are. ఎంత గొప్పవారమైనా, Unless we come onto the ground of prayer, we achieve nothing. ప్రార్థన అనేటువంటి భూమిపైకి వస్తే తప్ప మనం ఏది కూడా సాధించలేం. As the Lord, ప్రభుని అడగాలి, Lord, strengthen my knees. ప్రభువా నా మోకాళ్ళను బలపరచు. We have heard stories after stories, so many incidents about Brother Bhakt Singh and his prayer life. భక్త్ సింగ్ గారి గురించి, ఆయన ప్రార్థనా జీవితం గురించి ఎన్నో కథలు మనం విన్నాం. On the knees only you can get victory. వాడి మోకాళ్ళ పైన మాత్రమే మనం విజయమును పొందగలం. Victory over Satan, సాతాను పైన విజయం, victory over temptation, శోధన పైన విజయం, victory over the world, లోకం పైన విజయం, victory over bad prophets, తర్వాత false prophets, అబద్ధ ప్రవక్తల పైన విజయం, victory over every test and temptation. ప్రతి ఒక్క శోధన పరీక్ష పైన విజయం. Every victory, the foundation is our prayer life. కాబట్టి ప్రతి ఒక్క విజయంకి కావాల్సింది ప్రార్థన. Thirdly, మూడవది, Lord, strengthen my feet. పాదములు బలపరచబడాలి. Feet talks about the gospel work. పాదములు అంటే అది సువార్త పని గురించి That's the మాట్లాడుతుంది. God's word says, how beautiful are the feet on the mountains of those who bring the good tidings. కాబట్టి ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో అలాంటి వాళ్ళ పాదములు పర్వతముల పైన సుందరములై ఉన్నవి అనే మాట చూస్తాం. Chapter 10 verse 15 Romans, we read that. రోమా 10:15 మాట ఉంది. The feet talks about gospel work. కాబట్టి పాదములు అనేవి సువార్త పనిని గురించి మాట్లాడుతున్నాయి. Many young people, చాలా మంది they are యవనస్తులు joining these gospel teams for spreading the gospel. సువార్తను బోధించే సువార్తను చెప్పడానికి చాలా మంది బృందాలుగా వెళ్తే వాళ్ళని కలుసుకొని వెళ్తుంటారు. Join with them. వాళ్ళతో మనం కూడా వెళ్ళొచ్చు. That gives you a lot of experience. బట్ అది మనకి ఎంతో అనుభవం Your ఇస్తుంది. faith will increase. నీ విశ్వాసం You అధికమవుతుంది. will see miracles happening. ఎన్నో అద్భుతాలు జరగడం చూస్తావు. Little pains will be there. కొన్ని కష్టాలు Some రావచ్చు, body aches will be there. కొన్ని నొప్పులు రావచ్చు, Some discouragements will be there. కొన్నిసార్లు Some నిరుత్సాహపడవచ్చు, discomforts are there. కొన్ని అసౌకర్యాలు But when ఉండొచ్చు. you do the gospel work, అయితే సువార్త పని జరిగిస్తున్నప్పుడు the joy is immeasurable. ఆ యొక్క సంతోషము అది చెప్పనశక్యం. If you want to be effective witness for the Lord, ప్రభు కొరకై ఎంతో శక్తివంతమైన సాక్షిగా ఉండగోరితే recharge yourself. కాబట్టి ఈ విధంగా నూతన పరచబడాలి. Strengthen your hands కాబట్టి మన యొక్క చేతులను బలపరుచుకోవాలి, and your knees మోకాళ్ళను, and your feet. తర్వాత పాదములు. Strengthen yourself in the work of the Lord. దేవుని యొక్క పనిలో మనలను మనము బలపరుచుకునేటట్లుగా Then చూసుకోవాలి. only you will be effective witness. అప్పుడు మాత్రమే మనము ప్రభావితమైనటువంటి సాక్షులుగా ఉండగలం. As the Lord, ప్రభుని అడుగుదాం, Lord, strengthen my hands. ప్రభువా నా చేతులను బలపరచు, I want to live for you నీ కొరకు జీవించగోరుతున్నాను. and I want to glorify you. ప్రభువా నిన్ను మహిమపరచగోరుతున్నాను. When there is no repentance in our life, when we commit sin, పాపము చేసినప్పుడు పశ్చాత్తాపం అనేది మన హృదయంలో లేకపోతే there is only rejection. కేవలం అప్పుడు తృణీకారం మాత్రమే ఉంటుంది. That's why he is giving the example of Esau. అందుకే ఏశావుని గురించినటువంటి ఉదాహరణ He చెప్తున్నాడు. wanted only blessing, not the blesser. చూడండి, ఆయనకు ఆశీర్వాదమే కావాలనుకున్నాడు కానీ ఆశీర్వదించేటువంటి వ్యక్తి వద్దనుకున్నాడు. He rejected Christ. ఆయన క్రీస్తును నిరాకరించాడు. That's why he was rejected by Christ. అందుకే క్రీస్తు ద్వారా He నిరాకరించబడ్డాడు. says, take warning from
him అందుకే ఆయనను చూసి మనం హెచ్చరిక తీసుకోవాలి. and be effective witnesses for him. మనము క్రీస్తు కొరకై ప్రభావితమైన సాక్షులుగా ఉండాలి. Today the Lord is calling all of us. ప్రభు మనల్ని నేడు పిలుస్తున్నాడు. Therefore, as we have seen such a great cloud of witnesses, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మన చుట్టూ ఉన్నందున you and I in this generation, we also need to be such witness. అంటే అలాంటి సాక్షుల వలె నీవు నేను ఈ లోకములో ఉండాలి. Three principles we learned today. నేటి దినమున 3 నియమములు నేర్చుకున్నాం. First of all, మొట్టమొదటిది run the race and reach the goal. అంటే పందెములో పరిగెత్తి గురిని చేరుకోవటం. Secondly, రెండవది resist sin, resist not the Father. పాపమును ఎదిరించాలి, తండ్రిని ఎదిరించకూడదు. Thirdly, మూడవది renew and recharge your spiritual life. ఆత్మీయమైనటువంటి జీవితమును నూతన పరచుకోవాలి. Wherever we have failed, ఎక్కడైతే తప్పిపోయామో, wherever we have become lazy, ఎక్కడైతే సోమరులుగా ఉండిపోయామో, wherever we have faltered, ఎక్కడైతే పడిపోయామో, whatever the small sin that has come into our life that is entangling us, మనలోనికి ప్రవేశించిన చిన్న పాపము మనల్ని పట్టివేసిందో, ask the Lord, ప్రభుని అడుగుదాం. Lord, strengthen me, Lord. ప్రభువా నన్ను బలపరచు, Lord, transform me, Lord. ప్రభువా నన్ను మార్పు Help me to చేయి, live for your glory. నీ మహిమ కొరకు జీవించలాగున సహాయం చేయి. In the running race, పరుగు పందెములో we are judged by how we finish, not by how we start. చూడండి, ఏ విధంగా ఆరంభించామో దానిని బట్టి కాకుండా ఏ విధంగా ముగించామో దానిని బట్టి మనకు న్యాయము తీర్చబడుతుంది. Very important. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. We are judged by how we finish. ఏ విధంగా ముగిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యం. Many times we all start with a lot of energy and enthusiasm for the Lord. కాబట్టి ప్రభు కొరకై ఎంతో ఆసక్తితో అత్యుత్సాహంతో మనం ఆరంభిస్తాం. But slowly that dies out. అయితే అది మెల్లిమెల్లిగా ఆవిరైపోతుంటుంది. That's why there is a proverb in Telugu. అదే తెలుగులో ఒక సామెత కూడా ఉంది, ఆంధ్రులు ఆరంభ శూరులు అంట. ఆంధ్రులు ఆరంభ శూరులు. దట్ మీన్స్ ఫస్ట్ లో ఆరంభ శూరత్వం ఉంటుంది అందరికి మొదట్లో చాలా ఉత్సాహం ఉంటుంది. బట్ యాజ్ యూ స్టార్ట్ రన్నింగ్, తర్వాత పరిగెత్తే కొలది there is sin that comes. మధ్యలో పాపం జరుగుతుంది. There is the patience we need to develop. తర్వాత దాన్ని ఓపికతో సహించాలి. Perseverance should be there. సహించాలి. Discipline must be there. క్రమశిక్షణ So ఉండాలి. it is a daily process. కాబట్టి ఇదంతా కూడా ప్రతిదినం ఉండేటువంటి సంగతి. So the Lord is waiting to give that crown to all of us. మనందరికీ కూడా బహుమానము కిరీటం ఇవ్వడానికి ప్రభు కనిపెట్టుకుని ఉన్నాడు. So let us be good finishers. కాబట్టి మనము చక్కగా ముగించే వారముగా ఉండాలి. Finishing well is very important. కాబట్టి చక్కగా ముగించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. That's why the Lord Jesus Christ, after he completed all the work, he said, Father, I have finished all the work you have given on the earth for me to do. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేయవలసినటువంటి పనులన్నీ చేసి ముగించిన తర్వాత తండ్రితో అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించినవన్నీ కూడా నేను సంపూర్తి చేసి ఉన్నాను I have అంటాడు. finished all that you have given to me. నీవు నాకు అప్పగించినటువంటి పనులన్నీ చేసి That's what ముగించాను. Apostle Paul also says. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా I అంటాడు, have run my race, I have kept my faith. నేను నా There is a విశ్వాసమును crown for me. కాపాడుకున్నాను, నేను పరుగును తుదముట్టించాను అంటాడు. Can we say like that? మనం ఆ విధంగా చెప్పగలమా? So as we progress in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు let us exercise these three principles. ఈ 3 నియమములు అభ్యాసం చేసుకుందాం. Let us set goals for our life. మన జీవితంలో గురులను పెట్టుకుందాం. For our secular life as well as spiritual life. సామాజిక జీవితంలో తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా We need to work hard towards that. దాని కొరకై మనం కష్టపడి పని చేద్దాం. And we bear shame, cross, suffering to reach the goal. ఆ యొక్క గురిని చేరుకోవడానికి సిలువను సహిద్దాం, అవమానం నిర్లక్ష్య పెడదాం, ఆ గురిని చేరుకుందాం. Let us be careful about the small sins that entangle us and make us ineffective. మనలను సులువుగా చిక్కులు పెట్టి మనలను పట్టి ఉంచేటువంటి చిన్న చిన్న పాపముల విషయంలో జాగ్రత్త పడదాం. Let us obey to the Father, not resist his discipline. వాడి తండ్రికి ఎదిరించకుండా ఆయన యొక్క క్రమశిక్షణను ఆయన చేయు శిక్షను తృణీకరించకుండా ఉందాం. Ask the Lord to renew us spiritually and make us effective in his vineyard. కాబట్టి ప్రభువును మనల్ని నూతనపరచమని అడిగి ఆయన యొక్క ద్రాక్షవనంలో ఎంతో ప్రభావితమైన పనిచేసేటువంటి వారుగా చేయమని అడుగుదాం. May the Lord help us to be effective witnesses in this generation and live for his glory. ఈ తరములో ఉన్నటువంటి వారికి ప్రభావితమైన సాక్షులుగా ఉండి ప్రభు కొరకైనటువంటి అటువంటి సాక్షులుగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేస్తాం.